ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. 10 నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ఉదయం ఆరాధనలో షేర్ చేసుకున్న వాక్యాన్ని మళ్ళీ మీతో షేర్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. కొద్ది నిమిషాలు తక్కువ సమయంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాక్యం అందరికీ అవసరం. అదే వాక్యం ద్వారా అందరూ ఆదరించబడటానికి, దీవించబడటానికి అవకాశం ఉంటుంది. కనుక ఉదయం చెప్పుకున్న వాక్యము మరలా మనం ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 6వ కీర్తన 6వ వచనంలో దావీదు చేసిన ప్రార్థన గురించి రాయబడింది. కీర్తనలు 6:6లో ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోచున్నది అని కీర్తనకారుడు అన్నాడు. అంటే ఆయనకున్న అనుభవం ఏంటంటే ప్రతిరోజు కన్నీరు కార్చి ప్రార్థన చేయటం. ఆయనకున్న సమస్య కోసం, ఆయనకు ఏ కష్టం వచ్చిందో ఆ కష్టాన్ని బట్టి కన్నీటి ప్రార్థన చేయటం ఆయనకు అలవాటు. కన్నీటి ప్రార్థనకి ఎంత విలువ ఉందో బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు. ప్రార్థన చేయడం వేరు, కన్నీటితో ప్రార్థన చేయడం వేరు. భూమి మీద మన జీవితంలో, ఈవెన్ మన శరీరంలో అతి విలువైనది ఏదైనా ఉంది అని అంటే గుండె కాదు, ఊపిరితిత్తులు కాదు, మెదడు కాదు, కళ్ళు కాదు, కిడ్నీలు కాదు. మన శరీరంలో అతి విలువైనది, దేవుడు ఇష్టపడేది ఏమిటనంటే కన్నీరు. మనము ప్రభు సన్నిధిలో కార్చేటువంటి కన్నీటికి ఎంత విలువ ఉందంటే, ఎంత అద్భుతమైన శక్తి ఉందంటే, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క కనికరాన్ని మన మీద కుమ్మరింపచేస్తుంది కన్నీరు. మనము కన్నీరు కారిస్తే దేవుడు కనికరం కురిపిస్తాడు. ప్రైజ్ లార్డ్. మనం కన్నీరు కారిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. కన్నీటికి చాలా విలువ ఉంది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, అంత తేలిగ్గా కన్నీరు కార్చొద్దు అని చెప్తాను. ప్రతిదానికి కన్నీరు కార్చొద్దు, అది విలువైంది. చాలామంది ప్రతి చిన్న చిన్న వాటి కోసం ఏడుస్తుంటారు, పిల్లలు ఏడ్చినట్టు. ఇంట్లో సమస్యల కోసము కొట్లాడుకొని, తిట్టుకొని, లేకపోతే ఇంకొక ప్రాబ్లం మీద నష్టం వచ్చింది, కష్టం వచ్చిందని ప్రతిరోజు అన్ని బాధలు, సమస్యలు గుర్తు చేసుకొని ప్రార్థన చేయరు. వీళ్ళు ప్రార్థన చేసి కన్నీళ్ళు గార్చరు, కానీ ఆ బాధలు, కష్టాలన్నింటినీ గుర్తు చేసుకుని కృంగిపోయి, కుమిలిపోయి కన్నీళ్ళు గారుస్తారు. వాళ్ళకు వచ్చిన నష్టం, కష్టం, బాధ, కీడు, సమస్యలు, అపాయము, ప్రమాదాలన్నింటినీ గుర్తు చేసుకొని, మనుషులు చేసిన మోసాలు, అన్యాయాలన్నీ గుర్తు చేసుకుంటూ కృంగిపోతూ ఏడుస్తూ ఉంటారు, కన్నీళ్ళు గారుస్తారు. నేను అంటాను, అట్లా కన్నీటిని వృధా చేసుకోవద్దు. నీవు కార్చే కన్నీరు ప్రభు పాదాల దగ్గర పడాలి. ఆమేన్. మనం కార్చిన కన్నీరు వృధాగా నేల మీద పడి వేస్ట్ అయిపోకూడదు, కానీ నీవు కార్చిన కన్నీరు ప్రభు పాదాల మీద పడాలి. అంటే దాని అర్థం ప్రార్థనలో కన్నీరు కార్చాలి, దేవునికి మొర్రపెట్టుకుంటూ కన్నీరు కార్చాలి, దేవునిని బ్రతిమాలుకుంటూ కన్నీరు కార్చాలి, విజ్ఞాపన చేస్తూ, ఆవేదనతో రోదన ధ్వని చేస్తూ ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చాలి. దావీదు భక్తుడు కన్నీరు కారిస్తే ఆయన పరుపు తేలిపోయిందంట. అంటే నిజంగా పరుపు తేలిపోయేంత కన్నీరు కార్చాడా అంటే అది అక్కడ వర్ణించాడు. ఆయన ఎంత కార్చుంటాడో, ఎంత ఏడ్చుంటాడో. ప్రతిరోజు ప్రభు పాదాల దగ్గర మొరపెట్టేవాడు దావీదు. ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు ప్రభు పాదాలు పట్టుకునే అలవాటు దావీదుది. ఆయన పడక తేలుతా ఉందంట, కొట్టుకుని పోతుందంట పడక. హల్లెలూయా.
అంటే ఆయన ప్రార్థన అనుభవం, ఆయన ప్రార్థన చేస్తే మహారాజు అయి ఉండి కూడా, రారాజు అయి ఉండి కూడా, ఎవరు? దావీదు. రాజుగారు ఎంత గంభీరంగా ఉండాలండి? పెద్దానికి ఏడవచ్చా? రాజులు ఏడుస్తారా? వాళ్ళకి ఏడుపు వస్తుందా? వాళ్ళు పౌరుషంతో ఉంటారు, రోషం కలిగి ఉంటారు, గంభీరంగా ఉంటారు. కానీ ఎంతటి రాజు అయినా ప్రభు పాదాల దగ్గరికి వస్తే పశ్చాత్తాపముతోనో లేకపోతే కష్టముతోనో, సమస్య వచ్చినప్పుడు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు కన్నీటితో, రోదనతో మరి ప్రార్థన మాత్రం చేయాల్సింది. హల్లెలూయా. కనుక మన జీవితంలో కన్నీటి ప్రార్థన అనేది ఒక అద్భుతమైన అనుభవంగా మారిపోవాలి. ఒక అమోఘమైనటువంటి అలవాటుగా, అదొక గొప్ప సంగతి మన జీవితంలో ఏమైనా ఉంది అని అంటే కన్నీళ్లతో ప్రార్థన చేయడం. ప్రార్థన మనం సాధారణంగా చేసేస్తాం. ప్రతి అవసరం కోసం ప్రభువుని అడగటం, మరి ప్రభువుని మనం వేడుకోవటం మనకు అలవాటే. కానీ కన్నీటి ప్రార్థన అనేది చాలా చాలా విలువైన ప్రార్థన. అది వృధా కాదు. చాలామంది ప్రార్థన చేస్తే జవాబు రాదు. అవన్నీ వేస్ట్ ప్రార్థనలు కాబట్టి కదా. వృధాగా చేసే ప్రార్థనలు ఉంటాయి చాలామంది. పైకి ఏదో చేయమన్నారు, చేసేస్తారు కదా. చెయ్యాలి కాబట్టి ప్రార్థన చేసుకుంటాం. క్రైస్తవులం కాబట్టి ఒక పావు గంట సేపు, ఒక అరగంట సేపు, గంట సేపు ప్రార్థన చేసుకుంటాం, అయిపోతుంది. ప్రార్థన చేసేసేమన్నా తృప్తే తప్ప నిజంగా నువ్వు చేసిన ప్రార్థనకి విలువ ఉందా? నిజంగా నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు వస్తుందా? నిజంగా నువ్వు చేసిన ప్రార్థన యేసయ్య అంగీకరించాడా అని తెలియాలి అని అంటే ఒకటే సూత్రం: కన్నీరు కార్చి ప్రార్థన చేయటం. నీవు నిజంగా కన్నీరు కార్చావంటే ఆ కన్నీరు ఊరికే వస్తుందా? కన్నీరు ఎక్కడి నుంచి వస్తుంది? వాస్తవానికి కళ్ళల్లో నుంచి వస్తుంది. కానీ కన్నీరు కళ్ళల్లో నుంచి వచ్చినా దాని యొక్క మూలం ఎక్కడో తెలుసా? హృదయం. ప్రైస్లో హృదయం పగిలితే, గుండెలు బద్దలు కొడితే, గుండెలు పగిలితే అక్కడ నుంచి ఉబికి కళ్ళలో నుంచి బయటకు వస్తుంది కన్నీరు. ప్రైస్లో నిజమండి. మనస్సులో, హృదయంలో పశ్చాత్తాపం కలిగినప్పుడు, నిజముగా పూర్ణ హృదయముతో ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించినప్పుడు, ఆ హృదయము కుమ్మరించబడిన దానికి సూచనగా కళ్ళల్లో నుంచి ఆ నీరు కారుతుంది. ఆమేన్. నీ హృదయంలో ఉబికిన, నీ హృదయంలో నుంచి కుమ్మరించబడిన నీరు కళ్ళ ద్వారా బయటకు ఒలికినప్పుడు అది ఎక్కడ పడాలంటే ప్రభు పాదాల దగ్గరే పడాలి, కానీ మనుషుల దగ్గర పడకూడదండి. కొట్లాడుకున్న దగ్గర, గొడవల దగ్గర, సమస్యల దగ్గర, లేకపోతే ఏదో కృంగిపోయి కృషించిపోయి నీ బాధలతో ఎవరితో చెప్పుకునే దగ్గర కన్నీళ్లు కార్చడం కాదు. కానీ ప్రభు పాదాల దగ్గర మాత్రమే నీ కన్నీరు పడితే అది విలువైనది కనుక వెంటనే ఆయన స్పందిస్తాడు. ప్రైస్లో ఖచ్చితంగా వెంటనే ప్రభు స్పందిస్తాడు. ఒక స్త్రీ యేసయ్య పాదాలు పట్టుకొని ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూ, అత్తరుబుడ్డి పగలగొట్టి ఆయన పాదాలకు రాసి తన తల వెంట్రుకలతో తుడుస్తూ, పశ్చాత్తాప హృదయంతో వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రభు పాదాల దగ్గర గడిపింది ఆమె. యేసయ్య ఒకటే అన్నాడు: విస్తారంగా ఈమె పాపం చేసింది కాబట్టి ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన విలువైన అత్తరు పగలగొట్టి అక్కడ పూసి, తన విలువైనటువంటి కన్నీరు కార్చి ఆయన పాదాల మీద ఉలకబోసి, తన కురులతో యేసయ్య పాదాలు తుడిచింది ఆమె. యేసయ్య అంటాడు, ఆమెను గురించి లోకమంతా ప్రకటించబడుతుందంట. హల్లెలూయా. ఆమె గురించి లోకమంతా కూడా ప్రచురం చేయబడుతుందంట. అవునా కదా? ఎంత గొప్ప సంగతి. ఎందుకంటే నీవు కార్చింది అత్తరు కాదు, లేకపోతే నువ్వు కార్చింది మరొకటి కాదు, రక్తం కాదు, కన్నీరు. యేసయ్య కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయన గెత్సేమని తోటలో వేదనతో ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత వేదన అంటే
ఆయన కన్నీరే కాకుండా ఆయన చెమట కూడా రక్తంగా మారేంత వేదనతో కూడిన ప్రార్థన. సో కన్నీటి ప్రార్థనకు చాలా చాలా అమూల్యమైనటువంటి మరి విలువ ఉంది. అది మనం గుర్తించాలి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో, అలాగే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఒక గొప్ప సంఘటన వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథం 38వ అధ్యాయము, అలాగే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సంఘటన ఏంటంటే, హిజ్కియా అనేటువంటి రాజు. రెఫరెన్స్ మరలా చెప్తాను చూడండి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 5-6 వచనాలు మనం చదవచ్చు. అలాగే యెషయా గ్రంథం 38వ అధ్యాయం, అది కూడా 1 నుండి కొన్ని వచనాల వరకు మనం చదువుకుంటూ వెళితే అక్కడ హిజ్కియా అనేటువంటి ఒక రాజు గురించి వ్రాయబడింది. యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో హిజ్కియా చాలా గొప్ప రాజు, మంచివాడు, దేవునియందు భయము భక్తి కలిగిన వాడు, యథార్థవంతుడు, దేవునికి అనుకూలముగా జీవించినవాడు, దేవుని సన్నిధిలో అనుకూలముగా ప్రవర్తించినవాడు, నడుచుకునినవాడు గనుక, భయభక్తులతో నడుచుకున్నవాడు గనుక దేవునికి అతని మీద మంచి అభిప్రాయం కూడా ఉంది. వాస్తవాన్ని ప్రైజ్ లార్డ్, దేవునికి మంచి అభిప్రాయం అతని మీద ఉంది. కానీ ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉంటాయి. ఎంతటి రాజు అయినా ఏదో ఒక బలహీనత కలిగి ఉంటాడు. ఈ హిజ్కియా రాజు జీవితంలో కూడా మనం చూస్తే ఒకానొక సమయంలో అతనికి మరణకరమైనటువంటి రోగం ఒకటి సంభవించిందంట. మరణకరమైన రోగము. ఆ రోగం వస్తే చచ్చిపోవలసిందే, ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే. ఆ వ్యాధి వస్తే చచ్చిపోతారు. మహా అయితే కొద్ది రోజులు బతుకుతారేమో. నేను అనుకుంటాను ఆ రోజుల్లో హిజ్కియాకి వచ్చిన రోగాన్ని బట్టి, ఆ వ్యాధిని బట్టి అది ముదిరిపోయి బహుశా డాక్టర్లు కూడా నువ్వు ఈ 3 రోజులే బతుకుతావయ్యా, అంతకన్నా ఎక్కువ బతుకురు అని చెప్పున్నారేమో బహుశా. అలాంటి రోగం, అది మరణకరమైన రోగం ఒకటి అతనికి సంభవిస్తే ఆ సమయంలో దైవజనుడైనటువంటి యెషయా ఈయన దగ్గరకు వచ్చాడు, రాజుగారి దగ్గరికి. దేవుడే పంపించాడు. సైన్యములకు అధిపతి దేవుడు, యెహోవా దేవుడు యెషయాతో మాట్లాడి, అయ్యా నీవు హిజ్కియా దగ్గరకు వెళ్ళి అతనితో ఒక మాట చెప్పు. హిజ్కియాకి ఒక విషయాన్ని తెలియచేయాలి నీవు. అతడు రోగముతో మంచాన పడున్నాడు. అతనికి చెప్పవలసిన మాట ఏంటంటే, వింటున్నారా? అతనికి చెప్పవలసిన మాట ఏంటంటే, ఇంకా నీవు త్వరలో చనిపోతావు అని చెప్పమన్నాడు దేవుడు. సాధారణంగా దైవజనుడు వచ్చి ప్రార్థన చేసి, ఏం కాదులే, ధైర్యంగా ఉండు, దేవుడు స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, దేవునికి అసాధ్యమైంది లేదు, నువ్వు ధైర్యంగా ఉండు, విశ్వాసం ఉంచ. డాక్టర్లు ఎన్నన్నా, డాక్టర్ల వల్ల కాకపోయినా, మందుల వల్ల కాకపోయినా, దేవునికి అసాధ్యమైంది లేదు, నువ్వు బ్రతుకుతావయ్యా, ధైర్యంగా ఉండు, ఏం కాదని కాస్త కొంచెం బలపరిచి వెళ్తే బాగుంటుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. దైవజనుడు వచ్చి ఏమన్నాడు తెలుసా? చూడండి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక ఇంక నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు.